బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకి బిగ్ షాక్. ఇప్పటిదాకా కేసులు కాని వారిపైన కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇంకా ఎవరెవరి అకౌంట్లోనే కనుక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల తాలూకు వీడియోలు ఉన్నా, గతంలో ఏదైనా ఆధారాలు ఉన్నా కూడా ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. మీరు కనుక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కనుక చేస్తుంటే తస్మాత్ జాగ్రత్త, మీరు కూడా జైలుకి వెళ్ళడం గ్యారంటీ, మీపైన కూడా కేసులు కావడం గ్యారంటీ. తాజాగా నేరేడుమెట్ పోలీసులకి మైనంపల్లి హనుమంతరావు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఎవరైనా ఉంటే వారిపైన కూడా పోలీసులు ఇంకా కేసులు నమోదు చేయాలని చెప్పి ఆయన ఫిర్యాదు ఇచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా ఎంత పెద్దవారైనా కూడా వదిలే ప్రసక్తే లేరు, వారిని వదలకూడదంటూ కూడా పోలీసులను విజ్ఞప్తి చేశారు ఆయన. దీంట్లో వినయ్ కుయ్య, శివజ్యోతి, డే స్టార్ గోపాల్, శ్రీధర్ చాప, విజ్జు గౌడ్ పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. వీరందరిలో ఈ వినయ్ కుయ్య వీళ్ళంతా ఎవరో తెలియదు, కానీ శివజ్యోతి అంటే చాలా పాపులర్. శివజ్యోతి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం, ఆ టీవీ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనబడుతున్న ఆవిడ శివజ్యోతి. సో గతంలో ఒక టీవీ ఛానల్ యాంకర్ కూడా పనిచేసింది. ఆ తర్వాత నుంచి ఒక ప్రముఖ షోలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అందరినీ కూడా తనకు సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు. సో శివజ్యోతి చాలా పాపులర్ యాంకర్. ఆవిడే చెప్తూ ఉంటారు, తన సోషల్ మీడియా ఖాతాలు చూసినా కూడా లగ్జూరియస్ లావిష్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఆవిడ. మరి చూడడానికి చాలా పాపులర్ ఉన్నటువంటి ఈ శివజ్యోతి కూడా మరి మీకేం అవసరం వచ్చిందా మనకు అర్థం కాదు. మీరు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఇష్టం వచ్చినట్టు డబ్బులు సంపాదించాలా? ఈ లావిష్ లగ్జూరియస్ లైఫ్ కాస్త ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఆ అమాయక ప్రజల్ని దాంట్లో ఊబిలోకి లాగి వారి ప్రాణాలు కోల్పోయే విధంగా చేసి వారి ప్రాణాల మీద మీరు డబ్బులు సంపాదించాలా? వారి యొక్క మరణాల మీద మీరు డబ్బులు సంపాదించాలా? నిన్న చూసాం 20 ఏళ్ల యువకుడు సాయి తేజ్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఈ బెట్టింగ్ యాప్లో పెట్టుబడి పెట్టి డబ్బులు తిరిగి చెల్లించాలో తెలియక అప్పుల బారిలో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బలవన్మరణానికి పాల్పడి ఆయన మరణించాడు. ఇటువంటి వాళ్ళ మరణాల మీద, ఇటువంటి వాళ్ళ ప్రాణాల మీద మీరు డబ్బులు సంపాదిస్తున్నారు. తినడానికి ఆ తిండిని కూడా వారి డబ్బుల మీదనే సంపాదిస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా శివజ్యోతి, వినయ్ కుయ్య, డేర్ స్టార్ గోపాల్ వీరందరూ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోటర్లుగా ఉన్నారు. వీరిపైన కేసు నమోదైంది. శివజ్యోతి పైన కూడా కేసు నమోదయ్యే అవకాశం కనబడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఎక్స్క్లూజివ్గా మైనంపల్లి హనుమంతరావు ఆర్టీవీతో ఈ కేసుల విషయం పైన మాట్లాడుకొచ్చారు. ఆయన ఏకంగా నేరేడుమెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంతకీ మైనంపల్లి హనుమంతరావు ఏం మాట్లాడాడో చూద్దాం. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన న్యూస్ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది బాధితులు చనిపోతున్నారు. అనేక మంది బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు, మాట్లాడదాము. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది స్టూడెంట్స్ రోడ్డు మీద పడుతున్నారు, కుటుంబాలంతా కూడా చెల్లాచెదరం అన్ని పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హలో సార్, నమస్తే. అంటే రిప్రజెంటేటివ్ ఏమని ఇచ్చారు? ముఖ్యంగా ఏంటంటే మార్నింగ్ నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ పోలీస్ కమిషనర్ గారు కాల్ చేయడం జరిగింది, సుధీర్ బాబు గారికి. ఐ నీడ్ ఏ టైం, ఎందుకంటే ఈరోజు ఐపీఎల్, రేపటి నుంచి మళ్ళీ ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ బెట్టింగ్స్ యాప్స్ వలన చాలామంది భవిష్యత్, అంటే నేనే దాదాపు ఈ మెదక్ జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో నేను పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. బెట్టింగ్ చేసి డబ్బులని బోడగొట్టుకొని సూసైడ్ చేసుకున్నారు, ఎంతోమంది చనిపోవడం జరిగింది. దీని ముఖ్యంగా ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది ఒక పెద్ద మాఫియా. దీన్ని కట్టడి చేయవలసిన అవసరం ఉంది. ఆల్రెడీ ఒక మన సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ కమిటీ కూడా వేయడం జరిగింది, కానీ దానికి ప్రాపర్గా బైలాస్ లేవు. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారికి, మోడీ గారికి, అదేవిధంగా మా రేవంత్ అన్న మాత్రం మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే దీన్ని కట్టడి చేయడానికి, ఎందుకంటే గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇలాంటి, అంటే మనం ఊహించని విధంగా చిన్న చిన్న ప్లేసెస్లో, మన మెదక్లో వెళ్ళిన చిన్న గ్రామంలో కూడా పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు. పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు, కొంతమంది చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక వాళ్ళు చెప్పలేకపోతున్నారు బాధలు, మా అబ్బాయి ఇలా అని. కానీ దాని ఏం సిస్టంలో మార్పు రావాలి. పేరెంట్స్ పొరపాటు కాదు, కానీ ఎక్కడికక్కడ పేరెంట్స్ కూడా వెంటనే పోలీస్ స్టేషన్ దృష్టికో తీసుకొచ్చి కౌన్సిలింగ్, మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఏం చెప్తా ఉన్నామంటే, ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ అబ్బాయి ఇలా చేస్తూ ఉన్నాడంటే అది పబ్లిసిటీ చేయకుండా వాళ్ళను కౌన్సిలింగ్ చేసి, కట్టడి చేసి, వాళ్ళతో కండిషన్స్ ఏమైనా పెట్టి కంట్రోల్ చేసే విధంగా ముందుకు పోతే తప్ప. ఎందుకంటే గత ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవన్నీ విచ్చలవిడిగా నడిచాయి. ఇప్పుడు ఒకటేసారి కావాలంటే దీనికి ప్రతి ఒక్కరూ ఇనిషియేటివ్ తీసుకోవాలి. నేను పెద్దవాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, నేను ఎవరి పేరు తీసుకోదలుచుకోలేను. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో నడుస్తూ ఉంది.
ఈ ఏవైతే సెలబ్రిటీస్ కూడా ఉన్నారు దీంట్లో. అందుకే నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ అండి, పెద్ద లెవెల్లో మాఫియా ఇది. అందుకు దీన్ని టోటల్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని దానికి స్టేట్ గవర్నమెంట్ పూర్తిగా సహకరిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే నేను డ్రగ్స్ మీద టోటల్గా కంట్రోల్ చేస్తానన్నాడు, ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ ఇది గతంలో నడిచింది ఏదో ఒక్క రోజులో అయ్యేది కాదు. తప్పకుండా దీన్ని ఇనిషియేటివ్ తీసుకోవాలి వెంటనే. ఎక్కడికక్కడ నేను అందరికి కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన ప్రభుత్వం ఉంది కాబట్టి మన పిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం మన కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మీద ఉంది కాబట్టి ఎక్కడికక్కడ కంప్లైంట్స్ ఇవ్వండి. మీ దృష్టిలో ఉంటే పెద్దవాళ్ళు ఉన్నా చిన్నవాళ్ళు ఉన్నా ఎక్కడ కూడా దీంట్లో కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. ఈ రోజు నుంచి ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఈ ఐపీఎల్ మ్యాచెస్లో కూడా బెట్టింగ్స్ కానీ ఈ బెట్టింగ్ యాప్స్ను కూడా టోటల్గా బ్యాన్ చేయాలని చెప్పి దీన్ని అవసరమైతే ప్రైమ్ మినిస్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచంలో ఎక్కడున్నా మన పిల్లలే వాళ్ళు, ఎవరికి కూడా వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. కాబట్టి దీన్ని టోటల్గా బ్యాన్ చేసే విధంగా ఇనిషియేటివ్ మన ఇండియా నుంచే ఫస్ట్ స్టార్ట్ కావాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏసీపీ గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి వారు ఎవరైనా కంప్లైంట్ చేస్తే కూడా ఇమీడియట్ మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు మేము పూర్తిగా సహకరిస్తాం. అవసరమైతే అన్ని పార్టీలు సహకరిస్తాయి. ఎందుకంటే దీంట్లో ఓ కాంగ్రెస్తో బీజేపీయో లేకపోతే టీఆర్ఎస్ఓ కాదు, సిపిఐ సిపిఎం అందరి కుటుంబాలు ఉంటాయి. కొంతమంది చెప్పలేరు. ఇప్పుడు నాకు సంబంధం ఉన్న వాళ్ళు, నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా చుట్టాలు కూడా పిల్లలు చాలామంది పాడవుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పలేక వాళ్ళ పేరెంట్స్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. అందుకు నేను ఏమన్నానంటే ఫస్ట్ మనం ఇనిషియేటివ్ తీసుకుందాం, దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ చేస్తాం. సమస్య లేదు, ఆగే వరకు మేము వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కూడా బెట్టింగ్ యాప్స్ లీగల్ ఇల్లీగల్ అంటూ వెనకేసుకొచ్చే మాటలు మాట్లాడుతున్నాయి ఇన్ఫ్లుయెన్సర్స్ కాను, లేకపోతే ఇల్లీగల్ కాదు. పిల్లలకు నష్టం జరుగుతుందంటే అన్నీ లీగలైజ్ చేసినా కూడా దాన్ని మళ్ళీ మేము ప్రూవ్ చేసి తప్పకుండా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తాం. అందరి పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నాం, మీరు మా పిల్లలని కాదు ఎక్కడ చూసినా కూడా చెప్పుకోలేకపోతా ఉన్నారు చాలామంది. మీరు చెప్పుకోవాలి. దగ్గరున్న పోలీస్ స్టేషన్ మీరు అప్రోచ్ కండి. సిఐ గారు కానీ ఏసీపీ గారు కానీ పోలీస్ కమిషనర్ గారు కానీ బయటపడకుండా ఎవరు దృష్టిలో పెట్టకుండా కౌన్సిలింగ్ చేసి వారితో అయినా సాయం వాళ్ళు చేస్తానన్నారు. ఏసీబీ గారికి కూడా రిక్వెస్ట్ చేశాను, తప్పకుండా చేస్తానన్నాను. ఈరోజు మా పోలీస్ కమిషనర్ గారు నేను అసెంబ్లీకి వెళ్తున్నాను, ఏసీబీ గారికి ఇవ్వమని చెప్పారు. అందుకే ఏసీపీ గారికి ఇచ్చాము. ఈ రోజు నుంచి వదిలిపెట్టే సమస్య లేదు. ఇది ఆగే వరకు కూడా మేము ఇది అంతం కాదు, ఇది ఆరంభం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చూసుకుంటే గతంలో డ్రగ్స్ కేసు అంతా కూడా నీరు గారిపోయింది, ఈ కేసు కూడా నీరు గారిపోతుంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎలా హరికడతారంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? అది చెప్పేవాళ్ళు నరం లేని నాలుకమ్మ, మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. కానీ ఈ ప్రభుత్వం రాగానే ఇనిషియేటివ్ తీసుకుంది. ఇది ఇమీడియట్ కట్టడి చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తప్పకుండా కట్టడి చేసే ప్రయత్నం లేదు. దాంట్లోనే మేము ఎగ్జాంపుల్, మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలను బయటకు వస్తాం, అన్ని పార్టీ వాళ్ళని బయటకు తెస్తాం. దీనికి అవసరమైతే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేస్తాం. పార్టీలకు అతీతంగా అందరం ఫామ్ చేసి మన పిల్లలు, ఇది మన రాష్ట్రం, మన పిల్లలు, ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, మన పిల్లలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. పేరెంట్స్కి కానీ ప్రజలకు కానీ ఉట్టిగా కామెంట్ చేసే బదులు ఏ విధంగా దీన్ని కట్టడి చేయాలో అందరు ముందుకు వస్తే తప్పకుండా సార్ట్ అవుట్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా ఇంతవరకు దీని మీద స్పందించేది లేదు. ఇవాళ చాలామంది విద్యార్థులు చిన్నపిల్లలు చనిపోతున్నారు అని చెప్పేసి మరి మా నాయకుడు మల్కాజిగిరికి సంబంధించిన ఇన్ఛార్జ్ అయిన మా నాయకుడు, జిల్లా నాయకులు మా యనంపల్లి హనుమంతన్న గారు దీని మీద ముందుగా నేనే స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇస్తా అని చెప్పి మా నాయకుడు హనుమంతన్న ఈరోజు ఈ పిఎస్కి రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఎక్కడున్నా కూడా ఇంటర్నేషనల్ యాప్స్ త్రూ కూడా భారతదేశం మొత్తం కూడా యువత పాడైపోతుంది. బికాజ్ ఆఫ్ చిన్న పిల్లలు, దాదాపు మైనర్ పిల్లలు కూడా ఈ యాప్స్ త్రూ వెళ్ళి విచ్చలవిడిగా అప్పుల పాలై ఇంట్లో తల్లిదండ్రులు ఉరేసుకొని చనిపోతున్నారు, పిల్లలు చనిపోతున్నారు. అదేవిధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో అసంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా డ్రగ్స్ అనేటివి కూడా హనుమంతన్న దీన్ని మొత్తం నా కాన్షియన్స్లో ఎక్కడ ఉండొద్దు, నేనే వచ్చి కంప్లైంట్ ఇస్తా అని చెప్పి ముందుకు రావడం మా అందరికి కూడా సంతోషకరం. అదేవిధంగా డ్రగ్స్ అనేది కూడా ఎక్కడ ఎఫ్టీఎల్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారు. దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ విధంగా కూడా ఎక్కడ కూడా డ్రగ్స్ అమ్మొద్దు, బెట్టింగ్ యాప్స్గా జరగొద్దు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా ఐపీఎల్ లాంటివి కూడా ఎక్కడ జరగొద్దని మరి హనుమంతన్న ముందు రావడం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా యువత అందరూ కూడా మంచి ప్రయోజకులు కావాలని చెప్పి హనుమంతన్న దూరం ఆలోచనతోని భారతదేశంలో కూడా అందరూ కూడా యువత ఎక్కడ పాడవద్దు అని చెప్పేసి కోరుతూ ఉంటూ హనుమంతన్నకు మేము అందరికీ కూడా కాంగ్రెస్ కమిటీ నుంచి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం.
ఏమని రిప్రజెంట్ ఇచ్చారు, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? గౌరవ పెద్దలు మైనంపల్లి హనుమంతరావు గారు ఈరోజు యువత ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది డబ్బులు కోల్పోతున్నారు. చాలామంది సూసైడ్ కూడా కొంతమంది చేసుకుంటున్నారు. ఇంట్లో ఎవరికి తెప్పకుండా ఫోన్ ద్వారా ఈ గేమ్స్ ఆడుతున్నారు. దాంతో చాలామంది నష్టపోతున్నారు, కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. దీని మీద ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో మరియు అవేర్నెస్ పబ్లిక్లో క్రియేట్ చేయడంలో ఉద్దేశంలో భాగంగా గౌరవ పెద్దలు కంప్లైంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా ఇది ఆన్లైన్ చేసి మేము ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాము. దీంట్లో కొంతమంది సెలబ్రిటీల పేరు మీద కూడా వాళ్ళు గేమ్స్ను ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని కూడా చూసి కొంతమంది పిల్లలు, చిన్నపిల్లలు, మైనర్లు కూడా అమౌంట్ పొడగొట్టుకుంటున్నారు, కొంతమంది చనిపోతున్నారు. అవన్నీ బెట్టింగ్స్ యాప్స్ ఏవైతే ఉంటాయో కొన్ని అన్రిజిస్టర్డ్ ఉంటాయి, కొన్ని రిజిస్టర్డ్ ఉంటాయి. వాటి మీద రెగ్యులేటరీ కమిటీస్ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా అవి ఇట్లాంటి గతంలో మనకు చైనా యాప్స్ కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఇలాంటి యాప్స్ కొన్ని అదర్ కంట్రీస్ నుండి కూడా ఆపరేట్ అవుతున్నాయి. వాటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అనేది ఉంటుంది. అలాగే ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము కూడా ఎవరైతే ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాము. అవేర్నెస్ ముఖ్యంగా ఏంటంటే గౌరవ పెద్దలు వచ్చి దీని విషయంలో చెప్పడం పబ్లిక్ తెలవాలి. చాలామంది పిల్లలకు, యూత్ పిల్లలకి, చదువుకునే పిల్లలు వాళ్ళందరికీ అవేర్నెస్ కలగాలి. వాళ్ళ డబ్బులు అందరూ పొడగొట్టుకుంటారు, వచ్చిన వాళ్ళు అనేటిది ఎవ్వరు ఉండరు. కాబట్టి ప్రజలకు కూడా, యూత్ పిల్లలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అనేటివి వాటి ద్వారా డబ్బులు పొడగొట్టుకోకూడదు, అవి ఆడకూడదు. ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఏంటంటే ఆడిన వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు చట్ట ప్రకారం. ఇప్పుడు మనం గేమింగ్ యాక్ట్లో ఏదైనా 3 పత్తాలు అందరు బాగా ఆడినా కూడా కేసులు అవుతుంటాయి. అలాగే వీళ్ళు కూడా నేరస్తులు అవుతారు. ఆ విషయం కూడా ఆ యూత్ పిల్లలు గమనించాలి. గమనించి అటువంటి యాప్స్కి దూరంగా ఉండాలి. అనవసరమైన సెలబ్రిటీలు చేసే ప్రమోషన్స్ను కూడా మీరు పట్టించుకోవద్దు. వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం అనేది చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని మీద మా సిపి సార్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిండు. దాని మీద ఎంక్వైరీ ఏ విధంగా చేయాలనే దాని విషయంలో కూడా మా డీజీ గారి నుండి కూడా ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. వీలైన యువతకు విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి ఈ వ్యసనాలకు పోకుండా ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ద్వారా ఈ రిప్రజెంటేషన్ అనేది చూడొచ్చు. మైనంపల్లి హనుమంతరావు ఇచ్చిన రిప్రజెంట్ మరికి కూడా ఒక్కసారి నేను చదివే ప్రయత్నం చేశాను. రైటింగ్ దిస్ ఫార్మల్ సబ్మిషన్ టు రిప్రజెంట్ అగెయిన్స్ట్ గ్రోయింగ్ ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ అంటూ గ్యామ్లింగ్ చాలా మటుకు జరుగుతున్నాయి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో. పూర్తిగా చూసుకుంటే కూడా ఇటువంటివన్నీ వీళ్ళ మీద, అందరి మీద, ఇండివిజువల్ పర్సన్స్ మీద చర్యలు తీసుకోవాలి. సైబర్ క్రైమ్ అంటూ కూడా అతను ఇచ్చిన కంప్లైంట్ మన దగ్గర అయితే ప్రస్తుతం ఉంది. దీని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తున్నారని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక పొలిటీషియన్ రియాక్ట్ అవ్వడం, దాని తర్వాత ప్రజల పక్షాన నించుంటాం, మా ప్రజలకు ఇటువంటివి జరుగుతున్నాయి, ఏ కుటుంబంలో కూడా ఎవరు చనిపోకూడదు అంటూ మైనంపల్లి హనుమంతరావుతో పాటు ఏసీపీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్టే నో టు బెట్టింగ్ యాప్స్. ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్ ఆడినా, ప్రోత్సహించినా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లో రైట్, ఈరోజు ఉదయాన్నే నేను సిపితో మాట్లాడాను. ఆ తర్వాత నేర్మెట్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చానంటూ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఇంట్రెస్టింగ్గా మీ కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఈ లైవ్ చూస్తున్నారు కదా మీరు, మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. నేను మీ కామెంట్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. బెట్టింగ్ యాప్స్ అనేది ఎంతటి ప్రమాదకరం అంటే, దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ ఆర్టీవీ పక్షాన, ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ బారిన పడకండి. దయచేసి ఈ ఊబిలో పడిపోయి మీ ప్రాణాలను కోల్పోకండి, ప్రాణాలు తీసుకోకండి. నిన్న ఒక చిన్న యువకుడు, 20 ఏళ్ల యువకుడు, అప్పుడప్పుడే తన కుటుంబానికి ఆసరగా ఉంటున్నాడు, చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అంతలోనే ఆ వ్యక్తి సాయి తేజ్ అనేటువంటి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అందరూ చూస్తుండగానే అలా కళ్ళ ముందు తన కుమారుడు చనిపోవడం చూసినటువంటి ఆ తల్లిదండ్రులు ఎంత కన్నీరు ముందుగా విలపించి ఉంటారు. ఒకసారి మీకు ఇంట్రెస్టింగ్గా కామెంట్స్ చూపించే ప్రయత్నం చేస్తాను నేను. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత నష్టపోతున్నాము, బెట్టింగ్ యాప్స్ అనేది ఎంతటి ప్రమాదకరమని మీరు కూడా కామెంట్ చేయండి. ఒకసారి నేను ఇక్కడ కామెంట్స్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. మోహన్ కన్నెగుల్లా ఆయన ఏం చెప్తున్నాడంటే, వినయ్ కుయ్య ఇంకా శివజ్యోతిని
ఎందుకు వదిలేస్తున్నారు ఇంకా అరెస్ట్ చేయకుండా అంటూ ఆయన కామెంట్ చేశారు. ఇక దాజీ అనే వ్యక్తి సూపర్ మైనంపల్లి సార్ అంటున్నారు. ఇంకా అల్లరి ఆహి అనే ఒక ఎవరో కామెంట్ చేశారు. శివజ్యోతి అక్క సంపాదించిందంతా ఎవరికీ లేదు, మణికొండ మేడం గారికి 4 ఇండ్లున్నాయి అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు. తర్వాత జ్యోతక్కని వదలకండి సార్, మెయిన్ హీరోయిన్ కూడా లేవు, అన్ని ఆస్తులు ఉన్నాయి అక్కకి అని చెప్పి అల్లరి ఆహి అనే వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక వినయ్ కుయ్య ఆయన అరెస్ట్ చేయాలి, నీడ్ టు అరెస్ట్ అంటూ కామెంట్ వచ్చింది. ఇక మన ట్రక్ వ్లాగ్ మహేష్ లారీ డ్రైవర్ మీద కూడా కేసు పెట్టండి అంటూ ఇంకో కామెంట్ వచ్చింది. ఇక మొత్తం అమౌంట్ని రికవర్ ద టోటల్ అమౌంట్ దే గాట్ త్రూ ద బెట్టింగ్ యాప్స్ అండ్ నీడ్ టు అటాచ్ దేర్ ప్రాపర్టీ బై ద ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. డెఫినెట్గా నిజంగా చేయాల్సిందే. ఇక్కడ నరసింహ రాజు కే అనే వ్యక్తి కామెంట్ చేశాడు, గుడ్, ఈయన కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. సో ఇంక ఇలా చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఏదేమైనా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది చాలా ప్రమాదకరం. ఆ ప్రమాదకరం ఎంతటి స్థాయిలో ఉందనంటే మన విష్ణుప్రియ ఆల్రెడీ లోపలికి వెళ్ళి ఎంక్వైరీని ఫేస్ చేసింది కదా. ఇంకెవరైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాలి, డబ్బులు సంపాదించాలని కనుక ఒకసారి విష్ణుప్రియ అడగండి, పోలీసుల ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, పోలీసులు ఎలా విచారిస్తారనేది. దయచేసి ఆర్టీవీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తోంది, బెట్టింగ్ యాప్స్ బారిన పడకండి. బెట్టింగ్ యాప్స్ ఊబిలో పడిపోయి మీ ప్రాణాలు తీసుకేసుకోండి. బెట్టింగ్ యాప్స్ బారిన పడిపోయి మీరు దయచేసి దాంట్లో ఊబిలో పడిపోయి అప్పుల పాలైపోయి మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయకండి. ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. దైసీస్ ఫ్లవర్స్ అంట, లాస్ అయిన వాళ్ళకి మనీని రిటర్న్ చేయించండి సార్ అంటూ కామెంట్ వచ్చింది. తర్వాత శోభ మరమరాజు, శివజ్యోతి చాలా రిచ్ లైఫ్ లీడ్ చేస్తోంది కేవలం బెట్టింగ్ యాప్స్ వల్ల అంటూ ఇంకో కామెంట్ వచ్చింది. గణేష్ నాయక్ ఆయన కూడా కామెంట్ చేశాడు. ఈడీ డెఫినెట్గా ఈ వ్యక్తిని వదులుతున్న ఈడీ చాలా యాప్ను ప్రమోట్ చేస్తోందట. సో అక్కడ ఆవిడెవరో ప్రమోట్ చేస్తున్నారట. తర్వాత రసూల్పుర రింక్ అండ్ సనా పండుని చిల్లర్ బ్యాచ్ని కూడా అరెస్ట్ చేయాలంటూ కామెంట్ వచ్చింది. కార్తిక్ వ్లాగర్ అట, ఇట్స్ మీ పవర్. ఇక మా అన్న బెట్టింగ్ యాప్స్ ఊబిలో పడి ఫ్యామిలీ నాశనం అయిపోయింది సార్, ప్లీజ్ వీళ్ళని వదలకండి సార్, మా బ్రదర్లా ఎవరు లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. వంశీరాజ్ అనే వ్యక్తి ఆయన కామెంట్ చేశాడు. నిజంగా ఆయన కుటుంబంలో తన అన్న బెట్టింగ్ యాప్స్ బారిన పడిపోయి ఈ రకంగా ప్రాణాలు కోల్పోయాడు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ వంశీరాజ్ అనే వ్యక్తి చాలా ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయిందట. సో మీరు వెంటనే ఏం చేస్తారంటే, వంశీరాజుకు నేను చెప్తున్నాను, మీరు వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి వెంటనే మీరు ఫిర్యాదు చేయండి. ఏమని, ఆ యాప్ ఎవరు ప్రమోట్ చేశారో ఆ యాప్ ప్రమోట్ చేసిన వారిపైన మీరు వెంటనే ఫిర్యాదు చేయండి. డెఫినెట్గా పోలీసులు రియాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. జ్యోతక్కని అరెస్ట్ చేయండి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీస్ ఆర్ స్కామ్ బెట్టింగ్ యాప్స్ అంటూ ఇంకో కామెంట్. అన్న ఇమ్రాన్ అనే వ్యక్తిని వదలొద్దు అన్న, చాలా యాప్ ప్రమోట్ చేశారంటూ కామెంట్ వచ్చింది. ఇక జస్ట్ రికవర్ ద మనీ విచ్ ఎర్న్స్ ఫ్రమ్ సెట్టింగ్ యాప్స్ అండ్ లీవింగ్ దెమ్, ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్. జస్ట్ లాఫ్ అనే వ్యక్తి కామెంట్ చేశాడు. తర్వాత డీజే కార్తిక్ 46 టోటల్ గేమర్ తెలుగు యూట్యూబ్ నుంచి ఓ కామెంట్ వచ్చింది. నిక్కీ శాండీ, ఇట్స్ మీ పవర్, డీజే కార్తిక్, అజయ్, యాక్టుడ్ వీళ్ళ వలన బొక్కలు వేసి మక్కలు రగొట్టాలట. సో డెఫినెట్గా మీరు కంప్లైంట్ చేయండి. డెఫినెట్గా మీరు కంప్లైంట్ చేస్తే పోలీసులు మీరు అనుకున్నటువంటి ఆ విధంగా వారికి ఎలా శిక్షించాలని చట్టరీత్యా ఎటువంటి వెసులుబాటు ఉంది, చట్టం తెనపని తాను చేసుకుపోతుందనే మాటని నిజం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా వీఆర్ ఫ్యాక్ట్స్ తెలుగు అనే ఛానల్ కూడా సస్పెండ్ చేయాలి, దాన్ని కూడా కొంత అరెస్ట్ చేయాలని చెప్తున్నారు. తర్వాత ప్రేమలత, అక్షయ్, సనా వీళ్ళందరూ కూడా, పులివెందుల మహేష్ వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారట. ప్రేమలత, అక్షయ్, సనా వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కురువ నరసింహుడు అనే వ్యక్తి కామెంట్ చేశాడు. కడప సంబంధించి ఆది కేసులు అరెస్ట్ చేయాలంటే, కడప ఆది కేసు అరెస్ట్ చేయాలని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. సో నాయక్ భీమ్లా అనే వ్యక్తి కామెంట్ చేశాడు. ఆర్టీవీ ఒక్కటే స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. ఒకటి గమనించండి, ఇక్కడ ఆర్టీవీ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది, ప్రజా శ్రేయస్సు ప్రజల యొక్క సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఎంతటి అడ్డంకులు ఎదురైనా ఎంతటి ఇబ్బంది ఎదురైనా కూడా వారి పక్షాన పోరేటువంటి ఏకైక ఛానల్ ఆర్టీవీ. డెఫినెట్గా మీరు ఆర్టీవీని ఎంతటి స్థాయిలో ఆదరాభిమానులతో ఆదరిస్తూ ఉన్నారు. ఆర్టీవీ ఇంకా మీ ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్తుంది. ఇటువంటి విధంగా చేసేవారందరినీ కూడా బట్టబయలు చేస్తుంది. సో ఆర్టీవీ మాత్రమే స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. సో కైండ్లీ టేక్ యాక్షన్ ఆన్ ఎవ్రీవన్ అంటూ మాట్లాడుతున్నారు. సో ప్రమోట్ చేసి ఆ వీడియోస్ డిలీట్ చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టకండి అంటూ సిద్ధార్థ్ అనే వ్యక్తి కామెంట్ చేస్తున్నాడు. ఇక క్యూటీపీ అనే ఒక కామెంట్ వచ్చింది. పెరుగు పచ్చడి ఆంటీ వీళ్ళు కూడా కామెంట్ చేశారు, వీళ్ళు కూడా ప్రమోట్ చేశారు కాబట్టి వీళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు. గల్లీ పోలీస్ గ్యాంగ్ అన్న ఒక వ్యక్తులు కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలి. సో ఇక్కడ మోహన్ రెడ్డి అనే వ్యక్తి చెప్తున్నాడు, క్రాంతి వ్లాగర్ వల్ల నాకు 30,000 లాస్ అయిందట. మీరు వెంటనే వెళ్ళి ఆయన చేసినటువంటి ప్రమోషన్ కారణంగా మీరు కనుక యాప్లో ఊబిలో పడిపోయి మీరు కనుక లాస్ అయితే వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయండి. ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయి, నేను అవన్నీ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా మీరు కామెంట్స్ చేస్తూనే ఉండండి. యూనిక్ గేమర్ని ఎందుకు వదిలేశారు, ఆయన లైవ్లో గేమ్
ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఆ రీత్యా మిరియాల కామెంట్ చేశాడు. నిజంగా ఎవరున్నా మీకు ఎటువంటి అనుమానం ఉన్నా కూడా, మీకు ఎటువంటి అనుమానం ఉన్నా, మీకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా, మీరు కనుక ఆ ఊబిలో పడిపోయి లాస్ అయినా కూడా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.